కొంతమందికి వివాహం అయిన తర్వాత ఇంకొక వ్యక్తితో రిలేషన్ ఉండడం ఇలాంటి విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. దీన్ని కూడా లవ్ అంటూ ఉంటారు కొంతమంది. తర్వాత దీన్ని అక్రమ సంబంధాలు అంటుంటారు. చాలా చాలా విషయాలు వస్తాయి. కానీ వివాహం అయిన తర్వాత కూడా కొంతమంది వ్యక్తులు మీ జీవితంలోకి వస్తారా లేదా, లేకపోతే ఎలా ఉంటుందని చూసుకుంటే, కొన్ని రేఖలు ఇక్కడ ఉన్న ఈ రేఖలు ఏదైతే ఉన్నాయో, ఇక్కడి నుంచి ఈ చిటికిన వేలు నుంచి హృదయ రేఖ మధ్య ఉన్న రేఖలు ఏదైతే ఉన్నాయో, ఈ రేఖల్లో ఎక్కడైతే పాజిటివ్గా ఉంది, నెగిటివ్గా ఉంది, కొన్ని రేఖల ఫార్మ్నెస్ అనేది గట్టిగా ఉంటుంది. అంటే మీరు ప్రేమించారు, ఆ వ్యక్తితో కలిసి ఉండలేకపోతున్నారు. సరే, ఆ వ్యక్తితో రిలేషన్ అనేది కొంతకాలం గడపడానికి అవకాశం ఉంటుంది. కొంతకాలం తర్వాత ఆ వ్యక్తిని వెళ్ళిపోయే అవకాశాలు కూడా ఉంటాయా లేవనేది ఈ రేఖలో ఉన్న ఫార్మ్నెస్ బట్టి చెప్పుకోవచ్చు. కొన్నిసార్లు రేఖలు అనేది బాగా ఎక్కువ కాలం ఉంటే వారి జీవితాంతం ఉండే అవకాశం ఉంది. తర్వాత ఆ రేఖలు అనేది ఖండితులుగా కట్ అవుతుంటే, అంటే ఇక్కడ కట్ అయిందనుకోండి, ఆటోమేటిక్గా వారికి సంబంధించిన భార్యది ఏదైతే ఉందో, భర్త ఎవరైతే ఉన్నారో వారు వియోగం చెందేసి వెళ్ళిపోయే అవకాశాలు కూడా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ యొక్క రేఖ ఫార్మ్నెస్ బట్టి మనం అది ఎంత వదులుకుందనేది మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది.